హాయ్ అండి. సమ్మర్ కూలర్ గోంద్ కటీరా షర్బత్ కోసం ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి సోంపు, బెల్లం, మిరియాలు, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తని పౌడర్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ షర్బత్ పౌడర్‌ని పక్కన పెట్టుకొని ఏదైనా మిక్సింగ్ బౌల్‌లోకి 1 టేబుల్ స్పూన్ గోంద్ కటీరా, 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్, కొద్దిగా నిమ్మరసం, కొన్ని పుదీనా లీవ్స్, మనం ముందుగా తయారు చేసుకున్న షర్బత్ పౌడర్, కొన్ని ఐస్ క్యూబ్స్, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నామంటే చల్లగా గోంద్ కటీరా షర్బత్ రెడీ. ఏదైనా మిక్సింగ్ బౌల్‌లోకి గోంద్ కటీరా, సబ్జా సీడ్స్, రోజ్ సిరప్, వాటర్ మిలన్ పీసెస్, ఐస్ క్యూబ్స్, కొంచెం మిల్క్ వేసుకొని కలుపుకున్నామంటే వాటర్ మిలన్ గోంద్ కటీరా రెడీ. ఏదైనా బ్లెండర్లో గ్రేప్స్ 1 టీ స్పూన్ వరకు షుగర్ లేదా బెల్లం, కొన్ని పుదీనా లీవ్స్ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్‌లోకి గోంద్ కటీరా, సబ్జా సీడ్స్, గ్రేప్ జ్యూస్, కొద్దిగా నిమ్మరసం, కొన్ని ఐస్ క్యూబ్స్, కోకోనట్ వాటర్ వేసుకొని కలుపుకున్నామంటే కోకోనట్ గోంద్ కటీరా అయితే రెడీ. ఏదైనా మిక్సింగ్ బౌల్‌లోకి పలుచగా చేసుకున్న మజ్జిగ, రోజ్ సిరప్, గోంద్ కటీరా, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి కలుపుకున్నామంటే గోంద్ కటీరా మజ్జిగ రెడీ. థ్యాంక్ యూ.